హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ద 75th డే అండ్ అందరూ తెలుసా నిన్నేమైందంటే అందరూ అరే డబ్బులు వస్తాయారా యూట్యూబ్లో ఇంతగానం చేస్తున్నావు, అవసరమా ఇది మనకి అని చెప్పి అంటున్నారు. సో ఇఫ్ యూ థింక్ అండ్ స్టక్ హియర్ యూ కాంట్ బీ మూవ్డ్ ఫార్వర్డ్. నేను చెప్పిన వై పీపుల్ షుడ్ ఏమంటారు అక్కడ ఎందుకు ఆగిపోతావు బ్రో? నీ థింగ్స్ ఏమంటారు యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అండ్ నువ్వు థింగ్స్ అయితే ఇలా నిజాలు మాట్లాడుతున్నావు, బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూత్ అండ్ ఇది రియలా, వర్త్ ఇటా? అండ్ నిజంగా ఇది అంటే ఎస్ వర్త్ ఇట్ అవుద్ది అంటిల్ యూ బికమ్ సక్సెస్ అని. సో వాళ్ళకే డౌట్ వచ్చినప్పుడు అలా అది ఇట్ టేక్స్ టైం, ఎవ్రీథింగ్ టేక్స్ టైం. ఏదో నేను ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కదా, ఏంటి జమ్మూ కాశ్మీర్ లేకపోతే కాశ్మీర్ సంథింగ్ లైక్ దట్, ఒక ఏమంటారు ఒక ఉమెన్ గోల్డెన్ మెడల్ తెచ్చింది ఇండియాకి. సో ఆమె ఎంత కష్టం చేస్తే అక్కడ దాకా వెళ్ళింది, ఫైనల్స్ వరకు వెళ్ళి షీ డి నాట్ ఈవెన్ థాట్ అబౌట్ సక్సెస్ అండ్ గాట్ ఇన్ టు టీయర్స్, బట్ నో బడీ ఒక్కడు కూడా లేడంట క్లాప్ కొట్టడానికి. సో అలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ తీసుకుంటే మనం ఎంత. సో అందుకే ఏమంటున్నానంటే, బికాస్ నాకు తెలుసు ఈ టాపిక్స్ మాట్లాడితే అన్ఫిల్టర్డ్ ఐ విల్ బి రిమైన్ సేమ్ అండ్ ఐ విల్ నాట్ గెట్ ఫాలోవర్స్ అని. కానీ ఇప్పుడున్న సమాజంలో ద థింగ్స్ అనేది ఇలానే రిలేట్ అవుతాయి. సో ఇట్ మే బి థింగ్స్ అనేవి వర్త్ ఇట్ ఉన్నా కాకున్నా అన్ఫిల్టర్డ్ ఐ విల్ స్పీక్ అంతే. నేను అప్పుడే చెప్పిన, ఎవరైతే వెస్టర్న్ వేర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి థింగ్స్ అనేవి వ్యాపిస్తున్నాయో మళ్ళీ అదే విధంగా ఇవైతే వ్యాపిస్తాయి థింగ్స్ అని అన్న నెక్స్ట్ డే కథ రియాక్షన్ మళ్ళీ ఇద్దరి అమాయకుల ప్రాణాలు అయితే తీసేసారు. సోషల్ మీడియాకి ఎంత పవర్ ఉందంటే ఏదైనా చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయ్యింది, దాన్ని వీడియో తీసినాం అంటే అది వైరల్ అయింది. నీకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే వీడియో తీసినాం అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవిడెన్స్ కింద అయిపోయింది యూట్యూబ్. ఒక మంచి చేసినాం అనుకో, అది మొత్తం మంచి చెప్పడం కాదు, మీన్ ఏదైనా గుడ్ థింగ్స్ చేస్తే లేకపోతే ఇక్కడ అన్యాయం జరిగితే ఇది సేమ్ జడ్జ్మెంట్ ఆఫ్ కోర్ట్ లాగా ఉంది. బికాస్ ఎవ్రీబడి నీడ్స్ ప్రూఫ్ అంతే. అది ఎక్కడ కెమెరా, ఫోన్ ఏదైనా సరే నువ్వైతే జరిగిందాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడితే ప్రజలే నీకైతే ఓటింగ్ లేదా ఏం చేయాలో చెప్తారనమాట. సో ఇది పవర్. ఎస్ నువ్వు అందరూ నీకు సపోర్ట్ చేయలేదు అండ్ నువ్వు చేయలేవు అంటున్నారంటే అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం అండ్ నువ్వైతే గివ్ అప్ చేయొద్దు. అండ్ వన్ సక్సెస్ కమ్స్ ఎవ్రీబడి నీ దగ్గరికి అయితే పక్కా వస్తారు. సో ఏదో మాయ మాటలు చెప్పి సంథింగ్ లైక్ గుడ్ చెప్పి వ్యూస్ తెచ్చుకొని కాదు, నీ లైఫ్కి ఒక ట్రూత్ అని చెప్పాలి. అండ్ అన్ఫిల్టర్డ్గా మాట్లాడితేనే కదా నీ వ్యూస్ అనేది తెలిసేది. సో అన్ఫిల్టర్డ్గా టాక్స్ చేస్తేనే ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ ఏంది బ్రో? నువ్వు వచ్చిందే సోషల్ మీడియాకి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేయడానికి, ఈడ కూడా రెస్ట్రిక్షన్స్ ఏంది నాకు అస్సలు అర్థం కాదు. సో నీకు నచ్చినట్టుండు, నచ్చింది చెయ్యి, నువ్వు నీలా ఉండు అంతే. బట్ ఐ నో ఇఫ్ ఐ టాక్ దిస్ ఐ విల్ బి రిమైన్ సేమ్ అని, బట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ దట్ మెమరీ దట్ ఐ హ్యావ్ బీన్ స్టూడ్ అండ్ స్పోక్ అబౌట్ దీస్ ఆల్ థింగ్స్ అని. ఇప్పుడు చూడండి థింగ్స్ ఎలా అయితే ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ డ్రింక్స్ ఉన్నాయో, ఇప్పుడు ఇన్స్టెంట్ సక్సెస్, ఇన్స్టెంట్ గ్రోత్ కావాలంటే ఇలాంటి పనులు చేస్తే కథం.
ఇన్స్టాంట్ సక్సెస్, ఇన్స్టాంట్ గ్రోత్, ఇన్స్టాంట్ జైల్, ఇవన్నీ ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి. సో నిన్నటి వీడియో ఎవరైనా చూడలేకపోతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఓకే, ఎవరు షేర్ చేయరు నథింగ్స్. ఓకే, ఐ నో, బికాస్ ఎవరు ఏమనుకున్నా ఐ విల్ బీ విత్ మీ అండ్ మై సెల్ఫ్, అంతే. చాలామందికి ఇవన్నీ తెలియదు అండ్ దే విల్ నాట్ స్పీక్ అనమాట, బికాస్ దే వాంట్ టు ఎలా అయితే గ్రో అవ్వాలి మన మీద, అదే అంతే ఉంటుంది అక్కడి వరకే. బట్ మనం అలా కాదు, జస్ట్ ఏది ఉంటుంది మాట్లాడతాం. సో బికాస్ థింగ్స్ అనేవి అలా జరుగుతున్నాయి సమాజంలో, బికాస్ నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. అదే ఒక హీరోయిన్ లేకపోతే సంథింగ్ లైక్ దట్, అదైతే వైరల్ అవుతాయి. నేను ఇక్కడ కలిశాను హీరోయిన్ని అండ్ ఫోటో దిగిన, నేను క్రౌడ్లో ఉన్నా అంటే కథం లాక్స్, వ్యూస్ అన్నీ వస్తాయి. కానీ ఇలా నిజంగా చూడాలి అండ్ థింగ్స్ చేయాలంటే ఎవరు ముందుకు రారు. ఐ నో స్టిల్ మై వీడియోస్ ఆర్ నాట్ గోయింగ్ థింగ్స్ అని, బట్ బీ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ అట్లీస్ట్ నువ్వు చేసావు, నువ్వు మాట్లాడవు అనే కాన్ఫిడెన్స్ అండ్ థింగ్స్ అయితే నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు అండ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు స్పీక్ అని. ఇది చాలరా జీవితానికి. అండ్ నిన్న ఒక రీల్ చూసా, ఏంటంటే కృష్ణార్జున యుద్ధంలో సంథింగ్ అనేవాడు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కృష్ణుడు అయితే బాణం వేయమని చెప్పాడంట, అది అది వెళ్ళి కరెక్ట్గా టార్గెట్కి వెళ్తుందో లేదో అని అర్జునుడు సంథింగ్ ఎవరు అంటే, నువ్వైతే వెయ్యి, తర్వాత అక్కడికి వెళ్ళి అది చేస్తుందా లేదా, ఎన్ని బాణాలు వేసేయండి, నువ్వైతే వేస్తూ ఉండాలి. సో విచ్ మేక్ సెన్స్ అని. సో ఇలా థింగ్స్ అయితే హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నా. సో ఇట్ మే బీ ఆడ్ బట్ ఇట్స్ యాక్చువల్ రియల్ ట్రూత్. ఎందుకంటే what you do is what you think and what you think is what you can do, and everything in this universe are interrelated and interconnected. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే నువ్వు వర్క్ చేయాలి అండ్ థింగ్స్ అయితే చెప్పాలి. ఒక్కటి చెప్తా, ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా కొనలేనిది ఒకటి ఉంది. 3 థింగ్స్ ఏంటంటే టైం ఒకటి, క్యారెక్టర్ ఒకటి, అలవాట్లు. ఇవన్నీ ఇచ్చినా ఎక్కడ చేసినా అని దొరకవు. అండ్ అనుకోవచ్చు, అరే వీడు ఇవాళ ఎన్ని చెప్తున్నాడు కదా, రేపు సక్సెస్ వచ్చినాక చూద్దాము. ఐ నో థింగ్స్ బెటర్. సో ఇక్కడికైతే అందరూ ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా అందరూ ఎంటర్టైన్ కోసం వస్తారని నాకు తెలుసు. సో బట్ స్టిల్ ఎవ్రీబడి ఎలా అంటారు, మస్కు పెట్టి మళ్ళీ రాసి, సో అలా అయితే ఉంది ఈ సమాజం. ఏమో భయ్య, ఒక్కొక్కసారి వింటే నిజంగా ఏంది అయ్యా మనం చేసేది అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్క థింగ్ చూస్తుంటే నాకు వచ్చిన ఫీడ్లో ఇన్స్టాగ్రామ్లో నేనైతే రీల్స్ స్క్రోల్ చేయడం ఆపేస్తా అండ్ ఐ విల్ ఫోకస్ ఆన్ మై థింగ్స్, అంతే. బికాస్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ట్రెండింగ్ టాపిక్ ఏముంది దాని మీద మాట్లాడాలని, కానీ ఒక్కొక్కసారి చూసే విధానాలు చూస్తే మాత్రం ఐ కాంట్ సీ దెమ్, అంతే. ఏంట్రా సమాజం ఇలా అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నా. సో చూడబుద్ధి అయితే ఒక్కొక్కసారి ఫోన్ తీసి పక్కకు పడేయాలి. నేనేదో టాపిక్స్ అయినా థింగ్స్ అన్ఫిల్టర్డ్గా ఏదైనా టాపిక్ ఏదైనా నిజంగా మాట్లాడదామని చూస్తున్నా, కానీ ఇప్పటి నుంచి అయితే తీసేయాలనిపిస్తుంది. బికాస్ మరి ఇంత దారుణం రీల్స్ వస్తున్నాయంటే చూడలేకపోతున్నా ఈ సమాజం ఎక్కడికి వెళ్ళింది అని. అండ్
ఇప్పుడు ఎవరికైతే 90స్లో ఉన్నారనుకో, వీళ్ళెవరి పని చేయట్లేదు. బికాస్ వాళ్ళు గుడ్ ఏంటో బ్యాడ్ ఏంటో వాళ్ళకైతే పక్కా తెలుసు. ఎవరైతే 2000 వాళ్ళు ఉన్నారో, 2000 అండ్ 2000 ఎబో వాళ్ళైతే ఈ పని చేస్తున్నారు. ఎందుకు చెప్పనా, వితౌట్ కొంచెం కష్టం లేకపోయినా జాబ్స్ అయితే అప్పుడు వచ్చాయి కరెక్టే. బట్ ఎవరైతే 2000 బాండ్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. సో 90s కిడ్స్ మాత్రం వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది చాలా గట్టిగా తెలుసు. బికాస్ దే హ్యావ్ బీన్ గ్రోన్ విత్ దేర్ మైండ్ సెట్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అని. ఎవరైతే ఈ 2000 బాండ్ అండ్ పుట్టారో వాళ్ళకైతే జాబ్స్ ఇన్స్టెంట్గా వచ్చినాయి. అండ్ వాళ్ళు 90s కిడ్స్ కంటే ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్నారు. ఓకే, జనరేషన్ కూడా ఉంటుంది అనుకో, కానీ ద థింగ్స్ దే ఆర్ డూయింగ్ ఈస్ 100% వాళ్ళే చేస్తారు మ్యాక్సిమం. ఇప్పుడున్న థింగ్స్లో అయితే ఎస్టిమేట్ చేయగలుగుతా. బికాస్ 2000 అండ్ 2000 ఎబో వాళ్ళే ఈ మిస్టేక్స్ అన్నీ చేస్తారు. బికాస్ ఎందుకంటే ఇది రియల్. బికాస్ వాళ్ళకి ఏంటంటే ఇట్లా స్టడీ అయిపోయాగానే జాబ్స్ వచ్చాయి. సో దాని వాళ్ళకి రాలేదు. బట్ హూ గాట్ దెమ్ అండ్ దే ఆర్ డూయింగ్ దీస్ మిస్టేక్స్ అని చెప్పగలుగుతా అంతే బ్రో. ఇది రియల్గా చెప్తున్నా, ఎందుకంటే థింగ్స్ అలా ఉంటున్నాయి అన్నమాట. ఒకరికొకరు అలా అయితే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది మిత్ కాదు, దిస్ ఈజ్ ద రియల్ ట్రూత్. బికాస్ 90s కిడ్స్ ఎవరు అలా చేయరు. బికాస్ అప్పట్లో ఏంటంటే ఫోన్స్ ఉండేవి కాదు ఎక్కువ. బట్ దే నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. అండ్ చాలాసార్లు అయితే ప్రతి ఒక్కరికి అండ్ వై ఎవ్రీవన్ ఈజ్ రిమైనింగ్ సేమ్ అంటే ఇంతే. 90స్కి ముందైనా సరే, 90s కిడ్ అయినా సరే, దే నెవర్ డూ దీస్ థింగ్స్. ఎవరైతే ఈ 2000 అండ్ 2000 ఎబో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తా. బికాస్ దే ఆర్ ద డూయింగ్ ద థింగ్స్. బికాస్ వాళ్ళకి ఒక ఇట్లా స్టడీ అయిపోగానే జాబ్స్ అయితే ఇలా వచ్చాయి. అప్పట్లో ట్రెండింగ్ ఉండలే సాఫ్ట్వేర్. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ 3 అయితే కొనుక్కోలేం. సో ప్లీజ్ డోంట్ లాస్ యువర్ క్యారెక్టర్. అండ్ ఏదైనా నిజం మాట్లాడండి. బట్ టుడే నవడేస్ నో బడీ ఈస్ దాని వెనకాలైతే పరిగెట్టట్లే. సో ఓకే, ఈ అలర్ట్కి అయితే ఇంతే అనుకుంటున్నా. బట్ చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకు చూస్తున్నామా యూట్యూబ్ అని అండ్ ఇన్స్టా అని. బికాస్ ఒక్కొక్క రీల్ చాలా బాధేస్తుంది. చాలా అంటే చాలా ఎంత నెగిటివ్ వస్తున్నాయంటే అసలు, అంటే నిజాలే వస్తున్నాయి. అండ్ అన్ఫిల్టర్డ్ అన్నీ. అండ్ బాబా థింగ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అండ్ ఎవరైతే ఇప్పుడు 20 అంటే 25, 26 ఏజ్ ఉంటుందో, సో ఆ అబ్బాయి చూడండి 1998 డేట్ ఆఫ్ బర్త్, 1998 అండ్ 26 years old. అంటే ఎంత అంటే 2000 కదా అబ్బాయిది కూడా. 26 అంటే 1999 8 99 కావచ్చు. బికాజ్ అక్టోబర్ ఇంకా రాలేగా ఏమో. అలాంటి వాళ్ళే ఇలా 2000 ఎగ్జాక్ట్గా తెలియదు. కేత్రన్ అగర్వాల్ అని చెప్పి ఉండే కదా. సో అండ్ నిన్న ఒకరిని కలిసా, ఏమన్నారంటే ఎప్పుడు చేస్తామో ఎవరు తెలియదు. సో యాక్సిడెంట్స్ ఎలా ఉన్నాయంటే ఇవాళ రేపు ఒకళ్ళు చనిపోయారని 10 మంది అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు వెళ్ళారంట. వాళ్ళు కూడా ఆన్ ద స్పాట్ చనిపోయారు, న్యూస్లో చూసిన. సో షేర్ చేయాలనిపించింది. కానీ ఎవడు ఎన్ని రోజులు దాకా బతుకుతాడో తెలియదు. కానీ ఉన్న రోజులు హ్యాపీగా సరదాగా ఉండండి. సో అందుకే చాలామంది అయితే ఇలా వెళ్ళిపోతున్నారు. బట్ నాకు ఒక్కటే అనిపించింది, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే యూ కాంట్ బీ థింగ్ అని. నీకైతే గ్రేట్ సక్సెస్ అయితే
రాసి పెట్టాడు దేవుడు అని నా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయినా. బట్ ఇది ఇయ్యాల కాకపోవచ్చు, కానీ డేస్ పాస్ అయిన కొద్దీ ఐ కెన్ ఫీల్ దట్. అండ్ ఈరోజైతే ఇంతే, బికాస్ ఎథింగ్ విచ్ కాంట్ బీ సేల్. అండ్ రెస్టారెంట్స్లో కూడా మరీ దారుణంగా వేస్తున్నారు. అండ్ ప్లీజ్ స్టాప్ ఈటింగ్ అవుట్. ఇట్ ఈస్ మై సజెషన్ ఫర్ గుడ్ థింగ్స్. అంతే. ఒక్కొక్క దగ్గర పన్నీరు, చికెన్, మటన్ ఖరాబ్ అయినవి పెడుతున్నారంటే ఇంకా నార్మల్ హోటల్స్లో చెప్పలేం బాబోయ్. అంతగా ఇష్టం ఉంటే నీ సహస్రాలతో నువ్వు చేసుకొని తిను, లేదా 2 ఫ్రూట్స్ తిని అయితే పూట గడిపే. అంతేగాని ప్లీజ్ డోంట్ ఈట్ అవుట్. అమ్మమ్మ ఏం చేస్తున్నారా నేను? తిండిని కూడా కల్తీ చేస్తాయి. ఇంకేముంది, బొచ్చు. ఉంటామో పోతామో కూడా అర్థం కావట్లే. బాబా పెద్ద పెద్ద రెస్టారెంట్లకే ఆగతంటే దుబాయ్. ప్లీజ్ డోంట్ ఈట్ అవుట్. బ్రో, నీకు ఒకటి చెప్పాలా? నేను ఏదైతే అనుకున్నానో అది రియల్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మరో 2 మర్డర్లు అయితే జరిగినాయి. అండ్ నేను అందరూ అలానే ఉంటారని చెప్పలేను, కానీ కొంతమంది ఉమెన్ అయితే అలా ఉండొచ్చు. సో అది కూడా తప్పు పట్టినట్టే, బికాస్ అందరూ అని చెప్పలేను కానీ కొంతమంది. సో ఎలా అయితే నార్త్ నుంచి వెస్టర్న్ కల్చర్ అంటే డ్రెస్ ఫార్మాట్ అని వచ్చిందో, సో ఇలానే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మర్డర్స్ అయితే చేస్తున్నారు. సో నేను నిజంగా నిన్నటి వీడియో హలో 90s కిడ్స్ అండ్ ఈ ట్రెడిషన్ ఎలా మారుతుంది, కల్చర్ ఎక్కడికి వెళ్తుందని, అండ్ నిజంగా చూపించారుగా చేసి. ఒక వైఫ్ వాళ్ళ ఎవరితోనో తిరుగుతున్నావు అనే మాట్లాడితే కథం వాళ్ళ తండ్రిని, వాళ్ళ అమ్మని అండ్ వాళ్ళ తమ్మునో అక్కనో అందరినీ లేపేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా సేమ్, హస్బెండ్ ఇన్సూరెన్స్ ఉంది హస్బెండ్ మీద అని చెప్పి హస్బెండ్ని చంపేసి 2 crores ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి హస్బెండ్ని చంపేసి బాయ్ ఫ్రెండ్తోనైతే హార్ట్ అటాక్ అని చెప్పి నమ్మించి అందరికీ ఆమె కూడా బాయ్ ఫ్రెండ్తో జంపు. అది మళ్ళీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. ఇది థింగ్స్ చూడండి. ఇట్ మే బీ అన్ఫిల్టర్డ్, బికాస్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూ హ్యావ్ టు బీ అన్ఫిల్టర్డ్. ఎస్, నాకు తెలుసు నేను అన్ఫిల్టర్డ్ మాట్లాడితే ఐ విల్ రిమైన్ దేర్ ఇట్ సెల్ఫ్ అని. బట్ ఆల్సో నీకు ఆన్లైన్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కరెక్టే, కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ఫిల్టర్ మాట్లాడితేనే నీ థింగ్స్ అనేవి తెలుస్తాయని నేను చెప్పగలనుకున్నా అంతే. బికాస్ ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ ఏంది బ్రో? జాబ్స్కి వెళ్తే రెస్ట్రిక్షన్, అట్లీస్ట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం కూడా రెస్ట్రిక్షన్ అంటే హౌ వర్త్ ఇట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో నేను నిన్ననే చెప్పిన, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఉమెన్ అని, నిజంగానే జరిగింది. సో అందరూ అలా ఉంటారని నేనైతే గ్యారెంటీ ఇయ్యలేను. కొందరైతే ఉంటారని చెప్పిన నిరూపించేశారు. ఇంట్లోనే తినండి, హాయిగా ఉండండి, స్టే హెల్దీ అండ్ స్టే కామ్, డూ గుడ్ అండ్ లివ్ గుడ్. అంతే. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. సీ యూ టుమారో.